చూస్తూ ఉంటాం. ఈ రోజు వింటున్న నా ప్రియ సహోదరులారా, మన జీవితంలో మనము కూడా మన కుటుంబాల విషయంలో కానీ, మన బిడ్డల విషయంలో ఏంటి, మన భర్తల విషయంలో ఏంటి, మన గ్రామ విషయంలో ఏంటి, మన ప్రాంత విషయంలో ఏంటి, మన బంధుమిత్రుల విషయంలో ఏంటి, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే వారు నిత్య నరకానికి అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. వారిని రక్షించడానికే నిన్ను రక్షించాడు దేవుడు, నీకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ నువ్వు కాపాడుకుంటూ నీవు అనేక మందిని రక్షించడానికి ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముందర నిన్ను ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? మొట్టమొదట నిన్ను ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? నీ వారి గురించి నువ్వు ప్రార్థన చేస్తావని, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తావని, నీ గ్రామాల గురించి ప్రార్థన చేస్తావని, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసి దేవుని సాన్నిధ్యంలో వారి కొరకు కన్నీరు కాలిస్తే దేవుడు వారికి అగ్నిగా ఆహుతైపోతున్న ప్రజలు, నిత్య నరకానికి వెళ్ళిపోతున్న ప్రజలను తప్పించడానికి నిన్ను కులకములో ఎన్నిక చేసుకుని నిన్ను రక్షించి ఆయన రక్షణ నీకు ఇచ్చి వారి కొరకు ప్రార్థన చేయడానికి నిన్ను నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు